రాష్ట్రంలో గ్యాస్ కొరత క్రమంగా తొలగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్చి 2వ వారంలో రోజుకు 5 లక్షల వరకు పెరిగిన బుకింగ్స్ ఏప్రిల్ 2 నాటికి 2.97 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇప్పటికే 2,52,520 డెలివరీలు పూర్తి చేశామని, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో ఈ వారంలో డెలివరీలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిడదవోలులో ఆయన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి రబీ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని, 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. నిడదవోలులో జనసేన పార్టీకి చెందిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పరస్పరం పొగుడుకోవడం ఆసక్తికర చర్చగా దారితీస్తోంది. ధాన్యం కొనుగోలు, గ్యాస్ సరఫరా, నిత్యావసర వస్తువుల సరఫరాలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన మంత్రిగా నాదెండ్ల మనోహర్ పేరు గడించారని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. నిడదవోలులో పత్రికా సమావేశం నిర్వహించి రైతాంగానికి సంబంధించిన అంశాలపై ప్రధాన అంశాలు వివరించడం సంతోషకరమన్నారు. నిడదవోలు ప్రజానీకం తరపున సాదర స్వాగతం పలికారు. మంత్రి దుర్గేష్ తో తనకు 2 దశాబ్దాల సాన్నిహిత్యం ఉందని, నిడదవోలు ప్రాంత అభివృద్ధికి మంత్రి దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. గతంలో ఇరువురం కలిసి అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. గతంలో మంత్రి దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడుగా అనేక పోరాటాలు చేసి ప్రజల కోసం మంచి పనులు చేశారన్నారు. తాము అధికారంలో లేని సమయంలో కూడా నాటి ప్రభుత్వంపై రైతాంగ సమస్యల సుదీర్ఘ పోరాటం చేశామని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో ప్రాణాంతకంగా మారిన పాల కల్తీ వ్యవహారంలో పాల నమూనాల పరిశీలన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన పాల కల్తీ ఘటనలో దాదాపు 17 మంది మరణించగా మరో 3 ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాల కల్తీని నిరోధించేందుకు అధికారులు 190 పాల నమూనాలను సేకరించి వాటిని పరిశీలించగా 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు వెల్లడైంది. పాలలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్లు నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఎర్టిగా కారు బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన 6 చిన్నారులతో సహా 9 మంది మరణించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నాసిక్ జిల్లాలోని దిండోరి తాలూకా శివాజీనగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరైన కుటుంబం తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా పోలీసులు అధికారులు అర్ధరాత్రి సమయంలో 2 క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో కారును, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.